నా పేరు గిరిజ. అంటే మీరు గిరిజ? ఎస్. మీకు సారీ చెప్పాలో థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావటం లేదు. థ్యాంక్స్ చెప్పండి. సారీ దేనికి? నాకు శ్రమ లేకుండా మీకుగా మీరు నన్ను గుర్తించినందుకు థ్యాంక్స్ చెప్పాలి. మీ ముగ్గురు నేను పాడు చేసినందుకు సారీ చెప్పాలి. దాందే ఉందండి. నా కవితను పాటగా మలచి వేదిక నెక్కించారు. దానికి నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీ కవిత్వం చాలా అద్భుతంగా ఉంటుంది. మీరేమనుకోనంటే ఒక మాట చెప్పనా? చెప్పండి, పర్వాలేదు. మీ కవిత్వంలో మీరు కూడా చాలా అందంగా ఉన్నారు. కానీ మీ కలం పేరు మాత్రం అంత బాలా. మీరు భలే అందంగా మాట్లాడుతున్నారండి. జస్ట్ నా ఫీలింగ్స్ చెప్పానండి. గిరిజా, జస్ట్ సెకండ్, ఐల్ కమ్ బ్యాక్. ఓకే. అదరగొట్టేశ్వరా బాబా పాట. ఆ బొగ్గేంట్రా అలా కందిపోయింది? 10 మంది అమ్మాయిలు ఒకేసారి మీద పడి ముద్దులట్టయితే లిఫ్ట్ అవుదా ఏంటి? సర్లే గానీ ఆ అమ్మాయిని చూడరా. సరే, నువ్వు మాట్లాడొచ్చేసాయి. బాయ్. ఆ అమ్మాయి గిరిజ. ఆహా, బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు మాటలేవు. సైలెన్స్. కాసేపు లైబ్రరీలో ఉన్నాను అనుకో. ఎరా, నీ నోటికి ఏ మాట వస్తే ఆ మాట అనేనా చంపేస్తాను. నువ్వు లైబ్రరీలో ఉన్నావు. మిస్టర్ సూర్య, ఏమైంది? వింటే విని మీరు కూడా కొడతారండి. అసలు ఏమన్నాడో తెలుసా? ఆ అమ్మాయి ప్రేమ కవితలు రాస్తుంది కదా, అలాంటి కవితలు పెన్ను పెడితే రావంట, ఎవరన్నా ప్రేమిస్తేనే వస్తాయంటున్నాడండి. ఏంట్రా మాట్లాడడానికి ట్రై చేస్తున్నావా? అప్పటికి నేను అన్నానండి అలాంటిదేం ఉండదు అని. కానీ ఎద వినకుండా నీకు తెలీదు, ఈ కాలపు అమ్మాయిల పెద్ద జాదులు, పైటేయడానికి 10 రోజుల ముందే సైట్ వేసే అబ్బాయిని సెట్ చేసుకుంటారని పిచ్చి పిచ్చిగా కూతలు కూస్తున్నాడండి ఎదవ రాస్కల్. ఇప్పటికీ నేను ఇంకా లైబ్రరీలోనే ఉన్నానా? మొట్ట మోచ్చకు. చెప్పండి, వీడన్నట్టు మీరు ఎవరన్నా లవ్ చేశారా? లేదండి. అంటే మీకు ప్రేమించడం ఇష్టం లేదా? ప్రేమంటే ఇష్టం లేదా? సూర్య గారు, ఎవరైనా ప్రేమించడం ఇష్టం లేదంటే అది అబద్ధం. విన్నావరా? ఇంత మంచి ప్రిన్సిపల్స్ ఉన్న అమ్మాయిని అలాంటి మాట్లాంటావా? సారీ చెప్పరా. సారీ, క్షమించమ్మా. మిస్టర్ పట్టాభి, ప్రేమించిన వాళ్లే ప్రేమ కవితలు రాస్తారనేది పొరపాటు. కవిత్వం అనేది క్రియేషన్ కి సంబంధించింది. ప్రేమ అనేది మనసుకు సంబంధించింది. మనసు కలిస్తేనే ప్రేమ పుడుతుంది. ఆ ప్రేమ పుట్టాలంటే తనకు నచ్చిన మనసు ఎదురవ్వాలి. అది ఈ క్షణం కావచ్చు, రేపు కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. బయటి బై, ఇక మీదట మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్నే అడగండి. వస్తాను సూర్య గారు, మళ్ళీ కలుద్దాం. ఆ అమ్మాయి ఎవరన్నా లవ్ చేసిందో లేదో లైన్ క్లియర్ చేసుకోవటానికి నన్ను చితకబోతా. సారీ రా పట్టు. సర్లే, ఆ అమ్మాయి ఎవరిని లవ్ చేయలేదని తేలిపోయిందిగా. నేను లవ్ చేసుకోవడానికి లైన్ క్లియర్ అయిందన్నమాట. రేపటి నుంచి ఆ అమ్మాయిని నేను ట్రై చేసుకుంటా. అబ్బా, ఏంట్రా ఇప్పుడు లైబ్రరీలో లేనుగా, ఎందుకమ్మా కొడతావు? ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను. పెద్దనానా, పెద్దనానా, పెద్దనానా. ఏంటా కంగారు? ఏమైందిరా? నేను నీకు విషయం చెప్పాలి పెద్దనా. చెప్పు. అది మరి నేను సిగ్గుపడతావేంట్రా? శిల్పారామం వెళ్ళాను పెద్దనా. ఏంటి సిగ్గుపడడానికి శిల్పారామం దాకా వెళ్ళాలా? అక్కడ అమ్మాయిని చూసాడే మామయ్య. చూస్తే సుఖమే ఉందిరా, ఎటు తిరిగి వీడికి ప్రేమించే ఉద్దేశం లేదుగా. ఉంది పెద్ద. కవితల ద్వారా ఒక అమ్మాయి పరిచయం అయింది. నేను ఆ అమ్మాయినే ప్రేమిస్తున్నాను. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను. నువ్వా ప్రేమించావా? లేట్ అయిపోయావురా. ఏమైంది పెద్ద? ఏమైందా? ఇందాకే మీ నాన్న వచ్చి 50 మంది అమ్మాయిల ఫోటోలు చూపించి ఒక అమ్మాయిని సెలెక్ట్ చేశాడు. రేపు ఆ అమ్మాయి ఇంటికి మనం పెళ్లి చూపులు పెడుతున్నాం. ఎలా కుదురుతుంది పెద్దనాన్న? నా పక్కన అమ్మాయిని తప్ప వేరే అమ్మాయిని ఊహించుకోలేను. ప్రేమలో ఉన్న పెయిన్ ఏమిటో నాకు తెలుసా పెద్దనాన్న. ఎలాగైనా నాన్నకి చెప్పి ఈ పెళ్లి చూపులు క్యాన్సిల్ చేయించు ప్లీజ్. ప్రేమలో దెబ్బతిన్న నన్ను చూసి మీ నాన్నకి ప్రేమ మీదే అసహ్యం వేసిందిరా. నేను ఎన్ని చెప్పినా ప్రయోజనం లేదు. ఇప్పుడు ఏం చేయమంటావు? ఎక్స్క్యూజ్ మీ, ఓ పని చేద్దాం మామయ్య. పెళ్లి చూపుల్లో ఆడపెళ్లి వారిని తెగేడిపించేస్తే దెబ్బతో పెళ్లి క్యాన్సిల్ అయిపోద్ది. ఆడపెళ్లివారు కదా, ఏడిపించినా ఓపిగ్గా ఊరుకుంటే మూసుకో, పాచికి నేనేస్తా. అదండి పంతులు గారు. అంచేత పెళ్లి చూపుని చెరగొట్టే బాధ్యత మీ చేతిలో పెట్టినా. అర్థమైంది కదా? మీ సైడ్ నుంచి చూస్తే మీరు కరెక్ట్ అనుకోండి, కానీ చూస్తూ చూస్తూ నాన్న నాకు సైకిల్ కావాలి. ఉండరా, నీకు సైకిల్ ఏ కొనవ్వానా? ఇక్కడ పెళ్ళే చెడగొట్టండి. వీడికి సైకిల్ నేను కొని పెడతా, నువ్వు వెళ్ళరా. త్వరగా వెళ్ళరా, వెళ్ళు. ఎంత మీరు సైకిల్ కొనిచ్చినా నాకు ఉండరా, నీకు వీడియో గేమ్స్ ఏ కొని పెట్టనా? ఇక్కడ పెళ్ళే చెడగొట్టనా? పెళ్ళే చెడగొట్టండి. కావాలంటే వీడికి వీడియో గేమ్స్ నేను కొని పెడతాను, నువ్వు వెళ్ళరా. ఇంతేనా? ఇంకా ఎవరన్నా ఉన్నారా బాబు? ఏమండి, ఇంతమందిని ఎలా పుట్టించారండి బాబు? నేను పుట్టించలేదండి బాబు. మరి మన తెలుగు సినిమాల మహత్యం మహాప్రభు. ఆవిడ గర్భిణీగా ఉండగా టీవీలో లవకుశ సినిమా చూసి 2 కంది. తర్వాత 3 మునగాళ్ళ సినిమా చూసి 3 కంది. ఇంకా నయ్యం, అలీబాబా 40 దొంగలు చూడలేదు, 40 మందిని కనేది.
నా కాలు కొరుకుతావేంట్రా? వాడి బయటికి తీసుకెళ్ళు. నిన్ను సైకిల్ ఓకే, వీడియో గేమ్స్ ఓకే, బట్ పెళ్లి చెడగొట్టడం హౌ ఓకే. అదేమిటండి ఇద్దరి జాతకాలు కలవలేదని చెప్పండి. మరి కలిసే కదా. ఉమ్, కలవలేదు కలవలేదు. ఈ సంగతి అక్కడ చెప్పండి. నమస్కారం గోపాలకృష్ణ గారు. నమస్కారం. రండి రండి. నమస్కారం నమస్కారం. దయచేయండి దయచేయండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. హాయ్ దయచేయండి. ఏర్పాటు చూడు. పెద్ద అదేంటి మాట మాత్రం రిచ్గా ఉంది, మనిషి లేగ్గా ఉన్నాడు. వేధవ జనరల్ వార్డులో పుట్టుంటాడు. వీళ్ళ మర్యాదలు చూసి నాన్న సంబంధం ఒక అంటాడేమో. ఈ మ్యాచ్ ఫిక్స్ కాకుండా మ్యాచ్ ఫిక్సింగ్ చేసే పూచి నాది కదా. ఏమంటారు పంతులు గారు? ఇదిగో మీరు ఎలా మాట్లాడుకుంటూ పోతే ఎలాగా? తొందరగా అమ్మాయిని పిలిపించండి, లేకపోతే నాకు ఇంట్లో మాట వచ్చేస్తుంది. మీకు మాట రావటం ఏంటండి? అదేనండి పంతులు గారు భార్య ఆండాళమ్మ గారు మంచి ముహూర్తం పెట్టమని పంపించింది. ఏమండో మీరు మాట మార్చేస్తున్నారు ఏమిటి? అదేనండి మనం ముహూర్తం గురించి మాట్లాడుకున్న అగ్రిమెంట్. అగ్రిమెంట్ ఏంటన్నయ్యా? ఏం లేదురా, మంచి ముహూర్తం పెడితే పంతులు గారికి పట్టుబట్టలు పెడతా అని చెప్పాను. ఏమండోయ్ మళ్ళీ మాట మార్చేస్తున్నారు ఏమిటి మీరు? 5,000 ఇస్తాన్నారుగా. పంతులు గారు ఆ. మంచి ముహూర్తం పెట్టండి, నేను 10,000 ఇస్తాను. మరేమిటి 10,000 అంటున్నాడు? పెట్టమంటారా పెంచుతారా? అదేంటి పెద్ద పంతులు పార్టీ మారుస్తున్నాడు. నువ్వు సైలెంట్ గా ఉండరా, చక్రం నేను తిప్పుతాగా. ఓకే, అలాగే. ఏమండి అమ్మాయిని పిలిపిస్తారా? సుజాత అమ్మాయిని తీసుకురండి. ఏమండి అమ్మాయి లక్ష్మీదేవిలా ఉంది, నాకు నచ్చింది. అమ్మాయి నాకు నచ్చింది, వాడికి నచ్చాలిగా. ఏరా అమ్మాయి నచ్చిందా? నాకు బాగా నచ్చింది నాన్న. నాకు నచ్చలేదు. అదేంటన్నయ్య? లేకపోతే ఏమిట్రా, తాతల కాడి నుంచి ముహూర్తాలు చూస్తున్న పురోహితులు ఇప్పుడు ఎలా? నక్షత్రాలు చూడకుండా నేను నచ్చింది అంటే ఎలా? అదే నాకు నచ్చంది. పంతులు గారు అయితే నక్షత్రాలు చూసే ముహూర్తం పెట్టండి. ముహూర్తం పెడితే 10, చెడగొడితే 5, ఏం చేద్దాం? ఏంటి పంతులు గారు, కంప్యూటర్ కాలం వచ్చినా ఇంకా పంచాంగం చూస్తారు. అబ్బాయికి అమ్మాయి నచ్చింది, అమ్మాయికి అబ్బాయి నచ్చాడు, ముహూర్తం పెట్టండి. 10కే ఫిక్స్ అయిపోండి అయితే. అదేమిటండి ఇవాళ 8వ తారీఖు, 2 రోజుల్లో పెళ్ళా? పెళ్లిదే ఉంది, ముందు అమ్మాయిని అమ్మాయి నచ్చింది. ఎన్నిసార్లు చెప్తావు, నోరు మూసి కూర్చో. అమ్మాయిని కొన్ని క్వశ్చన్లు అడగాలి. దాన్నే ఉంది, అడగండి. నువ్వు ఏ ఊళ్ళో చదువుతున్నావు అమ్మా? తెనాలి. అవును, నీకు బాయ్ ఫ్రెండ్స్ తెనాల్లో ఉన్నారా ఈ ఊళ్ళో ఉన్నారా? మౌనం అంగీకార సూచకం. ఓహో, 2 ఊళ్ళలోనూ ఉన్నారా? వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. కొంచెం మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి. ఏమండి, మూరెడు మల్లెపూలు కొనాలంటేనే 30 సార్లు వాసన చూస్తాం. అలాంటిది మీ అమ్మాయి మా ఇంటి కోడలుగా జీవితాంతం ఉండబోతుంది. వివరాలు అడిగితే తప్ప. తప్పు అనేది పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే తెలుస్తుంది. ఓహో, పిల్లల గురించి తెలియాలంటే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలన్నమాట. అచ్చా, అంటే బాంబు గురించి తెలియాలంటే బాంబు వేసి తీరాలన్నమాట. చాలా తెలివైన వాడురా. మాకెక్కడవండి తెలివితేటలు? తెలివితేటలంటే మీవి. పెళ్లి పెటాకు లేకుండా తమ్ముడి ఇంట్లో పడి తేరగా తింటూ వాళ్ళ మీద పెత్తనం చేస్తున్నారే, అది తెలివి. ఏంటండి మీరు మాట్లాడేది? మా అన్నయ్య అన్న దాంట్లో తప్పే ఉంది. చాలే ఊరుకోవయ్యా. ఆ పెద్ద మనిషి మా అమ్మాయిని అన్నేసి మాట్లాడుతుంటే వింటూ కూర్చున్నావు. నేను ఒక్క మాట అంటే పోషం పొడుచుకొచ్చింది. నన్ను ఏమన్నా అంటే ఊరుకుంటాను, అంతేగాని మా తమ్ముడు ఏమన్నా అంటే ఊరుకునేలేదు. నువ్వెన్ని చెప్పినా నేను ఊరుకోనరా. మీరు ఊరుకోలేదేట, మేము ఊరుకుంటే కదా. సరే, నన్ను క్షమించండి సార్. నువ్వు అతన్ని క్షమాపణ అడగటం ఏంటన్నయ్య? వాడి కూతురు మన ఇంటికి కోడలుగా రావడానికి పెట్టి పుట్టలేదు అనుకుంటాను. అవునవును, మీలాంటి దరిద్రపు కుటుంబంలోకి మా అమ్మాయి కోడలుగా రావడానికి పెట్టి పుట్టలేదు. చూడండి, ఇదే ముహూర్తానికి మా అమ్మాయికి ఘనంగా పెళ్లి చేసి పంపిస్తాయి. ఆడపెళ్లి వారికి మీకెంత పౌరుషం ఉంటే మగపెళ్లి వారికి మాకెంత పౌరుషం ఉండాలి. నీ కూతురు కంటే ముందు నా కొడుకు పెళ్లి చేసి నీ కళ్ళ ముందే, నీ ఇంటి ముందు నుంచే ఊరేగింపుగా తీసుకెళ్తా. పెద్ద పెళ్లి కొడుకట, పెళ్లి కొడుకు.